బిడ్డలారా, ఎలాగైనా సరే వీడిని చదివించాలనేటువంటి ఉద్దేశంతో కైక్లూరు దగ్గర మా మేనమామలు ఉంటున్నాను బట్టి వారిని బట్టి అక్కడ కైక్లూరు హాస్టల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఇట్లా అప్పటికే నేను మా తల్లిని మోసగిస్తూ ఉండేవాడిని. మా తల్లికి తెలియకుండా ఆ చిన్న వయసులోనే 8-9 సంవత్సరాల వయసులోనే స్కూల్ మానేసి రోడ్ల మీద తిరుగుతూ స్కూల్కి వెళ్ళానని అబద్ధాలు చెప్పడం, అలాగే సినిమాలకు వెళ్ళడం, అలాగే నా జీవితాన్ని ప్రేమ బిడ్డలారా చిన్నతనంలోనే నా తల్లిని మోసం చేస్తూ నేను బ్రతుకుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ సమయంలో నా తల్లిగారు వీడికి ఎలా అయినా ఆహారము హాస్టల్లో ఉంటే దొరుకుతుందని చెప్పి నన్ను తీసుకొచ్చి కైక్లూరు హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కైక్లూరు హాస్టల్లో మమ్మల్ని జాయిన్ చేశారో ప్రేమ బిడ్డలారా, నేను అక్కడ జాయిన్ అయిన దినం నుంచి సినిమాలకు వెళ్ళటం, అలాగే అక్కడ జరిగేటువంటి సంతలో దొంగతనాలు చేయటం, ఇలాగా నేను నాతో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి నేను ప్రేమ బిడ్డలారా అలాంటి కార్యక్రమాలను జరిగిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు అయితే సినిమాలు బాగా చూసేవాడిని. కొన్ని దినాలకు నా స్నేహితులు చెడ్డ సినిమాలకు తీసుకెళ్ళడం, చాలా బాగుంటాయని చెప్పడం, అలాగే నన్ను చెడ్డ సినిమాలకు తీసుకెళ్ళడాన్ని బట్టి నా తలంపులు, అప్పటి వరకు నా తలంపులు నాకు ఈ యొక్క వ్యత్యాసము తెలిసేది కాదు. పిల్లారా, ఎప్పుడైతే చెడ్డ సినిమాలకు వెళ్ళానో నా తలంపులు పాడైపోవడం ప్రారంభమైనవి. అంతేకాకుండా అవి ఒక తీవ్రతరంగా అయిపోయి నా శరీరాన్ని నేనే పాడు చేసుకోవటం, నా చేతులు నేనే పాడు చేసుకోవటం, ఇలాగా ప్రేమ బిడ్డలారా నాలో నరాల బలహీనత వచ్చేసింది. పిల్లారా, నరాల బలహీనతను బట్టి ఒక దినంలోనే నాకు భయంకరమైనటువంటి అనారోగ్యము నన్ను చుట్టుముట్టి ఒక దినంలోనే 7 సార్లు పిడుసుల్లాగా వచ్చినప్పుడు నాకు కొంచెం వైద్యం చేసి ఆ దినాల్లో 9th క్లాస్లోనే మా యొక్క హాస్టల్ వార్డెన్ గారు మాట్లాడి 10th క్లాస్లో నాకు టీసీ ఇచ్చి నీకు అనారోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నన్ను పంపించేశారు. ఎందుకంటే నేను హాస్టల్లో కూడా తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆ యొక్క సబ్బులు లేకపోతే వారు పెట్టే అన్నము వారు దొంగతనం చేస్తూ ఉండేవారు. ఆహారం దొంగతనం చేసి ఆహారం చివిడిచి వేయటం, అలాగే మెత్తగా ఉడికిపోయేలాగా దాన్ని ఉడికించడం, శుద్ధంగా చేయటం, అలాగే పప్పు సరిగా వేయకపోవడం, సాంబారు నీళ్ళగా కాయడాన్ని బట్టి నేను వారి మీద వ్యతిరేకంగా తిరగబడటాన్ని వారు గమనించి నా అనారోగ్యాన్ని బట్టి వారి దగ్గరుండి నాకు టీసీ ఇచ్చి విజయవాడ పంపించేయడం జరిగింది. నేను విజయవాడ వెళ్ళిపోయాను. అక్కడ కూడా కాలేజీలో స్కూల్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. 10th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నా తల్లిగారు నాకు కూడా అనారోగ్యంగా ఉండటాన్ని బట్టి విజయవాడ ప్రాంతానికి నన్ను తీసుకుని వెళ్ళారు. అయితే నాకు అక్కడ నా తల్లి భయం అనేది ఉండేది. పిల్లారా, నేను ఒక్కగానొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆమె పట్ల నాకు చాలా భయం ఉంది. ఎందుకంటే ఆమె నన్ను ఏదైనా చిన్న తప్పు చేసినా ఊరుకునేది కాదు. ఒకరోజు మా అమ్మ చెప్పకుండా ఫస్ట్ సినిమాకి వెళ్ళానని నా పేక మీద కాలేసి తొక్కేసింది. పిల్లారా, అంత తప్పు చేస్తే అస్సలు ఊరుకునేది కాదు. అందుకని నా తల్లి భయం నాకు ఉండేది. పిల్లారా, నా తల్లి భయం ఉండేది. తల్లి భయాన్ని బట్టి నేను ఏ తప్పు చేయకుండా నా తల్లి ఎదుట జాగ్రత్త పడుతూ ఉండేవాడిని. కానీ నా తల్లి తెలియకుండానే నేను చాలా పొరపాట్లు మా అమ్మగారు బ్రతుకున్న దినముల్లో నేను చేయడం జరిగింది. అయితే ప్రేమైన బిడ్డలారా, నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలోనే నా తల్లిగారు చనిపోవడం జరిగింది. పిల్లారా, 1998వ సంవత్సరంలో నా తల్లిగారు నేను 10th క్లాస్ చదువుతున్నటువంటి సమయంలో ఆయన చనిపోయింది. ప్రేమైన బిడ్డలారా, ఆమె చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు ఈ 10th క్లాస్ అయ్యే వరకు నా దగ్గర ఉండి మీరు చదువుకో అని చెప్పి మా పెద్దమ్మ గారి దగ్గర నన్ను పెట్టుకొని చదివించడం జరిగింది. 10th క్లాస్ పూర్తయింది. అయితే నేను తర్వాత కూడా చదువుకుంటానని చెప్పినప్పుడు వారు నాతో ఏమన్నారంటే, మా యొక్క పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి కనుక నీవు పని చేసుకుంటేనే మా దగ్గర ఉండు అని చెప్పినప్పుడు నేను బయటికి వెళ్ళిపోయి ఒక హోటల్లో సూపర్వైజర్గా ఉద్యోగం జాయిన్ అయ్యి
నేను ఇంటర్మీడియట్ చదువుకోవడం ప్రారంభించాను ప్లారా. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాను. ఇప్పుడు తల్లి భయం కూడా నాకు లేదు ప్లారా. ఫస్ట్ ఇయర్ మా అమ్మ మీద ఉన్నటువంటి ప్రేమ, మా అమ్మ బాగా చదివించాలనేటువంటి ఆ ఆశను నేను అనేక సార్లు చూశాను కనుక నేను ఎలా అయినా బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రేమికులారా ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను. కానీ సెకండ్ ఇయర్లోకి వెళ్ళేపటికి మరలా నాలోకి పాప జీవితం ప్రవేశించింది. మెల్లమెల్లగా నా తలంపులు మొదటి నుంచి పాడైపోతూనే ఉన్నాయి. అయితే నాకు బలహీనత రావడాన్ని బట్టి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నీకు నరాల బలహీనత వచ్చింది అని చెప్పినప్పుడు భయం వేసి నేను కొన్ని పాపాలు చేయకుండా నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాను. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ప్రేమేంద్రులారా అవి మరలా నాలో మొలకెత్తడం ప్రారంభించడం మరలా నాలో ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇట్లా మెల్లమెల్లగా ఇంటర్మీడియట్లో పూర్తిగా నేను పాడైపోవడం జరిగింది. మెల్లగా సిగరెట్లు, అప్పటి వరకు నాకు ఏ అలవాటు లేదు. సిగరెట్లు తాగడం ప్రారంభించాను, మందు తాగడం ప్రారంభించాను. ప్రేమేంద్రులారా అలాగే మెల్లమెల్లగా కాలేజీలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవటం. ఎందుకంటే నేను అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుని అండదండలను చూసుకొని ప్రేమేంద్రులారా చాలా ఒక ఆర్గనైజేషన్ ఉండేది ప్లారా, స్టూడెంట్ ఆర్గనైజేషన్. దాంట్లో నేను సెక్రటరీగా చేస్తుండేవాడిని. దాన్ని బట్టి నేను ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ మీద గొడవ పడటం, అలాగే కాలేజీలో ప్రేమేంద్రులారా స్పీడ్గా బైకులు నడపడం, అంతేకాకుండా ప్రజలను బాధ పెట్టేటువంటి అసంఘిక కార్యక్రమాలను చేయటం నా జీవితంలో ప్రేమేంద్రులారా ఒక భాగం అయిపోయినాయి ప్లారా. ఎందుకనంటే నన్ను ఎవరైనా ఎదిరించారంటే నేను వారిని ప్రేమేంద్రులారా ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి ఇష్టపడుతూ ఉండేవాడిని. ఎందుకనంటే ఒక రోజున మా ప్రాంతంలో ఉన్నటువంటి సేట్ గారు నాకు అప్పు ఇవ్వనన్నాడని ప్రేమేంద్రులారా బయట ఆయన పెట్టుకున్న ఉప్పుని రోడ్డు మీద పోసేయడం, అలాగే ఆయన పెట్టుకునే లైట్లు ఉంటే వాటిని పగలగొట్టడం, ఇలాంటివి చేయడాన్ని బట్టి ప్రేమేంద్రులారా ఆయన చాలా విసిగిపోయి లైట్లు కూడా ఇంట్లో దాచుకునేవాడు ప్లారా. ఎందుకంటే లైట్ పెడితే పగలగొట్టేసేవాడిని. అలాంటి అసంఘిక కార్యక్రమాలు నేను చేస్తూ ఉండేవాడిని. అంతేకాకుండా కాలేజీలో కూడా ర్యాగింగ్ చేయడం, ఆడపిల్లల్ని ఏడిపించడం, అంతేకాకుండా వారికి లేనిపోయిన మాటలు చెప్పి వారిని లోబరుచుకోవడం, అలాగే వ్యభిచార గృహాలకు వెళ్ళటం, ప్రతి గొడవలో ఇన్వాల్వ్మెంట్ ప్రేమేంద్రులారా నాది ఉంటూ ఉండేది. కాలేజీలో ప్రేమేంద్రులారా ఎన్నో మార్లు నాకు టీసీ ఇవ్వాలని, సెకండ్ ఇయర్ డిగ్రీలోనే డిబార్జ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ నాకు ఉన్నటువంటి రాజకీయ బలాన్ని బట్టి నన్ను ఏం చేయలేకపోయారు ప్లారా. అలాగే ఉంటున్నటువంటి నా పరిస్థితిలో నా జీవితంలో ప్రేమేంద్రులారా ఏమాత్రము నెమ్మది లేని పరిస్థితి. పైకి మాత్రం అందరినీ అదరగొట్టేలాగా నేను కనబడుతున్నాను, కానీ లోపల ఏదో భయం నన్ను ఆవరించింది ప్లారా. నన్ను నేనే బలహీనపరుచుకునేటువంటి పనులు చేసుకోవడం, అంతేకాకుండా ప్రేమేంద్రులారా ఒక రకమైనటువంటి కఠినత్వము నా హృదయంలోనికి ప్రవేశించినప్పుడు నా తల్లి చేసిన ప్రార్థన బట్టి దేవుడు నన్ను చూచి ఏం చేశాడంటే 2000 డిగ్రీస్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో నాకు టైఫాయిడ్ జ్వరాన్ని పెట్టడం జరిగింది ప్లారా. ఆ టైఫాయిడ్ జ్వరాన్ని బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితిలో స్నేహితులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఎందుకనో మా యొక్క బంధువుల్ని నేను సంప్రదించడం జరిగింది. ఆ సమయంలో నా బంధువులు నా దగ్గరికి వచ్చి ప్రేమేంద్రులారా నన్ను తీసుకొని వెళ్ళి నాకు వైద్యం చేయించి, తర్వాత నేను ఒంటరిగా ఉంటున్నానని వారు గమనించి ఎలా అయినా సరే నాకు వివాహం చేయాలని నాకు నిశ్చయించినప్పుడు ఆ వివాహంలో కూడా నేను ఎన్నో పొరపాట్లు చేయడం జరిగింది ప్లారా. వివాహాన్ని కూడా నేను తిరస్కరించి వివాహము వద్దని బయటకు వచ్చేసినప్పుడు దైవజనులైనటువంటి అబ్రహామయ్య గారు నా విషయంలో పూర్చి తీసుకొని ప్రేమేంద్రులారా నా కొరకు ఒక మనిషిని పంపించి, నేను అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పి నేను నిశ్చయించుకొని ప్రేమేంద్రులారా బట్టలన్నీ సదురుకొని నా స్నేహితులతో పాటు వెళ్ళడానికి నేను రెడీ అవుతున్న సమయంలో దేవుడు నా పట్ల ఉన్నటువంటి చిత్తాన్ని నెరవేర్చుకునటానికై
సేవకుని ద్వారా ప్రేరేపించబడి నా దగ్గరికి ఒక మనిషిని పంపించినప్పుడు ఆయన నన్ను తీసుకుని వచ్చి, ప్రేమిలారా నాకైతే ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆ పరిస్థితిలో నా యొక్క అత్తమామలు మరి వివాహం ఎలా జరిగించాలి అని అడిగినప్పుడు అబ్రహాయి గారు మాట అన్నారు, నేనే జరిగిస్తాను, అంత నేనే చూసుకుంటానని చెప్పి ప్రేమిలారా 2005లో జరిగినటువంటి 8 వివాహాల్లో నా వివాహం కూడా ఒకటి పుల్లారా. నా వివాహం కూడా అక్కడ అయ్యగారి చేతుల మీద చివరి దినాల్లో జరగటం అది నాకు సంతోషంగా ఉంది పుల్లారా. ఎందుకంటే నేను లోకంలో ఎంత భయంకరంగా జీవించానో నా మ్యారేజ్కి వచ్చినటువంటి స్నేహితులను బట్టి అక్కడ ఉన్న వారికి అర్థమైపోయింది. ముఖ్యంగా నా యొక్క భార్యకు ఆ విషయము అర్థమైపోయింది పుల్లారా. అలా ఉంటున్నటువంటి సమయంలో మ్యారేజ్ అయింది. ఆ సమయంలో ఒక 6 నెలలు నా భార్యతో చాలా చక్కగా నేను జీవించడం జరిగింది. ఆ సమయంలోనే నా భార్య ప్రెగ్నెంట్గా ఉండడం జరిగింది. నా భార్యకు కూడా నేను లోకంలో చేసిన విషయాలు, స్త్రీలతో తిరిగిన విషయాలు చెప్పి, ఒక స్త్రీకి మనం లోకంలో తిరిగిన విషయాలు చెప్తే ఎంత బాధ కలుగుతుందో ఇక్కడ ఉన్న స్త్రీలకు తెలుసు. నేను పెళ్ళైన తర్వాత ప్రేమిలారా ఆమెకు అలాంటి విషయాలు చెప్పి బాధపెడుతూ ఉండేవాడిని. అలాగా ఉంటున్నటువంటి పరిస్థితిలో ప్రేమిలారా నేను మరలా విజయవాడ ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను మా యొక్క భార్య గారి యొక్క ఊర్లో ఉంటున్నటువంటి సమయంలోనే నేను వారితో అనేకమైన గొడవలు పెట్టుకుని వారిని బాధ పెట్టినటువంటి సందర్భాన్ని బట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ ప్రాంతానికి రావడం జరిగింది. విజయవాడ ప్రాంతంలో మాకు ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో మేము ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రేమిలారా మరలా నాకు దేవుడు కనికరించి మరొక కుమార్తెని ఇచ్చారు. అయితే నా జీవితంలో ఏ మార్పు లేదు పుల్లారా. ఎందుకంటే నేను మరలా నా పాత జీవితాన్ని కొనసాగిస్తున్నాను, పాత స్నేహితులతోనే నేను కొనసాగుతున్నాను. అలాంటి పరిస్థితిలో ప్రేమిలారా నా భార్యకి తెలియకుండానే నేను ప్రేమిలారా అక్రమ సంబంధాలను కలిగి నేను జీవిస్తున్నటువంటి సమయంలో నా భార్య మీద ఇక నాకు ఇష్టం పోయింది పుల్లారా. ఇష్టం పోయి నేను కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాలను బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలనేటువంటి ఆలోచన నాలో కలిగింది. ప్రేమిలారా దాన్ని బట్టి నా భార్య చనిపోతే బాగుండు, నా భార్య నన్ను విడిచిపెట్టేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉండే. అలాగా ప్రేమిలారా ఉంటున్నటువంటి సందర్భాల్లో నా భార్యను ప్రేమిలారా నేను అనుమానించడం ప్రారంభించాను పుల్లారా. ప్రేమిలారా అనుమానిస్తే మామూలుగా వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తుందని నేను ప్రారంభించాను. కానీ ఆ అనుమానమే నా జీవితంలో ఏమైందంటే ఒక పెనుభూతంగా మారిపోయింది. ఎందుకంటే చూడండి, ఈ లోకంలో పాపములో జీవించిన వ్యక్తి తన కుటుంబంలో కూడా ఆ పాపం ఉందేమోననే భయంతో బ్రతుకుతాడు పుల్లారా. ఎందుకంటే పచ్చ కామర్లో వాడికి ఊరంతా పచ్చగానే కనబడిద్దంట. అలాగా నా భార్యను కూడా అనుమానించడం ప్రారంభించాను. ఆ అనుమానము ప్రేమిలారా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితులకు దారితీసింది. ఎంత అనుమానం నాలోకి ప్రవేశించిందంటే ఆ అనుమానంలోంచి నేను బయటికి రాలేనంతగా అది నాలోకి ప్రవేశించింది. ఒక 2 దినాలు బాగుంటే, ఒక 2 దినాలు మా ఇంటిలో మా కుటుంబంలో సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ప్రేమిలారా ఈ అనుమానం బట్టి నేను ఉద్యోగం కూడా చేసుకోలేకపోయేవాడు. ఎందుకంటే నా భార్య ఏం చేస్తుందో, నేను ఇక్కడ ఉన్నాను, నా భార్య ఒంటరిగా ఉంది, అక్కడ ఏం చేస్తుంది అనేటువంటి అనుమానంతో పద్దాకలు ఆమెకి ఫోన్ చేస్తూ ఉండేవాడిని పుల్లారా. ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒకసారి ఆమె ఫోన్ ఎత్తకపోతే ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడిని. ఫోన్ ఎందుకు ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని గొడవ పడుతుంటే ఆమె కూడా విసుగు చెంది ఆ ఫోన్ కూడా ఆమె పగలగొట్టేసి, ఇక నాకు ఫోన్ వద్దు బాబు, ఈ ఫోన్ ఉంటే లేనిపోయిన గొడవ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ ఫోన్ కూడా తీసేయడం జరిగింది పుల్లారా. అయినా నా జీవితంలో ఆ అనుమానం నుంచి నేను బయటకు రాలేకపోయాను. ప్రేమిలారా ఒక పెనుభూతంగా అది నన్ను ఆవరించింది. ఎందుకంటే నాకు అర్థమవుతుంది, నేను అనుమానిస్తుంది మంచిది కాదని నాకు అర్థమవుతున్నప్పటికీ కూడా అనుమానంలోంచి నేను బయటకు రాలేకపోయేవాడిని. ప్రేమిలారా ఎన్నో మార్లు నా భార్య నా కాళ్ళు పట్టుకుని బ్రతుకులాడింది, అయ్యా నన్ను అర్థం చేసుకో, నేను అలాంటి పరిస్థితులు నా జీవితంలో లేవు, దయచేసి నన్ను అర్థం చేసుకోమన్నప్పుడు
ఏదో ఆ రోజు నేను రిలీవ్ అయ్యేవాడిని, మళ్ళా మరుసటి రోజుకి ఆమెను భయంకరంగా కొడుతూ ఉండేవాడిని. పిల్లరా, అర్ధరాత్రి 2 వరకు కూర్చోబెట్టి, నువ్వేదో చేస్తున్నావు, నాకు చెప్పట్లేదు, నువ్వు చెప్తే బ్రతుకుతావు, లేకపోతే నేను చంపేస్తానని చెప్పి ఒక రాక్షసుడు ఎలా ఉంటాడో అలాగే నా భార్యను నేను హింసిస్తున్నటువంటి సందర్భాల్లో ప్రియమైన నా భార్య ఒక మాట ఉంది, త్రాగుబోతాడైనా మారుతాడేమో కానీ ఆ అనుమానించేవాడు మారడు, ఇక నువ్వు మారవు అని చెప్పి నా మీద ఒక ముద్ర వేసేసింది. పిల్లరా, అలాంటి పరిస్థితిలో నా భార్య కూడా నా కొరకు ప్రార్థన చేస్తుంది. నాకు ప్రార్థన అలవాటు లేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేసేవాడిని కాదు. ఎప్పుడైనా మందిరానికి రమ్మంటే నా భార్యకు బైబిల్ ఇచ్చి నేను వెళ్ళి నా భార్య దగ్గర బైబిల్ తీసుకొని మరలా చందాపాటు పాడే లోపల నా భార్యకు బైబిల్ ఇచ్చేసి వచ్చేసేవాడిని. ఎందుకంటే బయట నన్ను ఎవరన్నా చూస్తే, నా స్నేహితులు ఎవరన్నా చూస్తే ఎగతాళి చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో నేను బైబిల్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. పిల్లరా, అలాంటి పరిస్థితిలో ప్రేమికులారా నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఇదిగో ప్రభువా అని ఆమె ఎంతగానో మొరపెట్టేది, ఎంతగానో కన్నీరుగా వచ్చేది. కానీ ప్రేమికులారా నా జీవితంలో మార్పు అనేది ఉండేది కాదు. పిల్లరా, అలాంటి పరిస్థితిలో ఈ యొక్క సహవాసంలోంచి దైవ సేవకులు విజయవాడ ప్రాంతంకు రావడం జరిగింది. పిల్లరా, ఆ సేవకులు మాకు దగ్గరలోనే కృష్ణలంక అనేటువంటి ప్రాంతంలో ఉంటుండేవారు. అందుని బట్టి మాకు దగ్గరగా ఉండటాన్ని బట్టి ఆదివారం ఆరాధనకి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చి ఆయన బండి మీద మమ్మల్ని ఎక్కించుకుని వెళ్ళి వాక్యాన్ని మాకు మేము కూర్చొని ఉంటే ఇంకొక ఇద్దరు వేరే ఒక వ్యక్తులు వచ్చినప్పుడు వారికి మాకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ప్రేమ ఆ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు అనిపించేది నిజమే కదా, నేను చేస్తుంది తప్పు అని చెప్పి నాకు అనిపించేది, కానీ నేను దాంట్లో నుంచి బయటకు రాలేకపోయేవాడిని. అయితే ప్రేమ కొన్ని దినాలు గడిచిన తర్వాత మా ఇంట్లో అదే పరిస్థితి. 2 దినాల నుంచి భయంకరంగా మీ ఇద్దరము ఈ యొక్క అనుమానం చేత బాధించబడుతున్నప్పుడు ప్రేమ ఆ 3వ దినమున సేవకులు మా దగ్గరికి వచ్చారు. అప్పటికి విజయవాడ వేరొక ప్రాంతంలో మందిరం కడుతూ ఉన్నారు. ఆ మందిరం కొరకైతే ఆ మందిరం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. పిల్లలు, ఆ మందిరం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడ సోదరుల యొక్క సాక్ష్యము, ఆయన కూడా ఇలాగే అనుమానంతో తన భార్యను చంపేసేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించినటువంటి పరిస్థితులు నాతో పంచుకున్నప్పుడు తెలియకుండానే దేవుని ఆత్మ నా మీద పనిచేయడం మొదలుపెట్టింది. నేను కూడా అలాగే ఉన్నాను కదా, నేను కూడా అలాగే నా భార్యను అనుమానిస్తున్నాను కదా అని చెప్పి అనుకొని మేము మరలా తిరిగి ప్రయాణమైనప్పుడు సేవకులు ఎవరు కూర్చొని బండి నడుపుతూ ఉన్నారు, నేను వెనకమాల కూర్చున్నప్పుడు ప్రేమికులారా నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. పిల్లరా, ఏడుస్తున్నప్పుడు సేవకులు ఆపి అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇదిగో మా ఇంట్లో ఎలా ఉన్నదయ్యా, మేము అనేక దినాల నుంచి భయంకరంగా మా ఇంట్లో సమాధానం లేనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని చెప్పినప్పుడు ప్రేమికులారా ఆయన అంతకు ముందు ఒక సంవత్సరం నుంచి మా ఇంటికి వస్తున్నాడు, కానీ మేము ఎప్పుడు మా ఇంట్లో చెప్పుకోవాలి. ఎందుకంటే అది చెప్పుకునే విషయం కాదని నా భార్య దాచింది, చెప్పడానికి నేను ఇష్టపడక నేను దాన్ని దాచేసాను. పిల్లరా, అన్ని సంవత్సరం నుంచి మా ఇంటికి సేవకులు వస్తున్నప్పటికీ ఎప్పుడు నేను వారికి చెప్పలేదు. అలాగుంటున్నటువంటి పరిస్థితిలో ఈ విషయం చెప్పినప్పుడు ఎందుకని ఇంతకాలం నాకు ఈ విషయం చెప్పలేదని చెప్పి నన్ను గద్దించి, ఈ రాత్రి నువ్వేమనొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా పడుకొని పొద్దున్నే నేను వెళ్ళి సహోదరితో మాట్లాడుతానని చెప్పినప్పుడు ప్రేమ అప్పటికే నా భార్య 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఒకసారి నేనే చంపేయాలనే ఆలోచన కలిగి ఆ ప్రయత్నం నేను చేయడం జరిగింది, కానీ దేవుడు దాన్ని తప్పించాడు. పిల్లరా, అయితే ప్రేమ ఆ మరుసటి దినం వెళ్ళి ఆ యొక్క సేవకులు నా భార్యతో మాట్లాడినప్పుడు నా భార్య చెప్పిందంట, అయ్యా ఇప్పటికే 2 దినాల నుంచి మా ఇంట్లో భయంకరంగా కూడా జరుగుతుంది, రాత్రి కూడా ఏమైనా అంటాడేమో, చనిపోదాం, మా పక్కనే కృష్ణానది ఉంటుంది పిల్లరా, కృష్ణానదిలో పడి చనిపోదాం అని చెప్పి నా భార్య అనుకున్నప్పుడు ప్రేమికులారా ఆ యొక్క సేవకులు నా యొక్క భార్యను మందలించి మరలా మా ఇద్దరిని కూర్చోబెట్టి 1 గంట సేపు మాతో మాట్లాడి ఏమని చెప్పారంటే, ఇది ఒక చీకటి కాబట్టి అనుమానం అనేది లోకంలో చాలా మందిని తీసుకుని వెళ్ళిపోతుంది, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు మారు మనస్సు పొందితే
ఈ చీకటి నీలోంచి వెళ్ళిపోతుందయ్యా అని చెప్పి నాతో చెప్పినప్పుడు ప్రేమైన బిడ్డలారా, మేము ఆ సమయంలో ఇక దిక్కు తోచిన పరిస్థితిలో ఆయన చెప్పినటువంటి ఆ ప్రతిపాదనకు మేము అంగీకరించి మండవెల్లి రావటం జరిగింది పిల్లరా. అది మాకు మేలైంది. ప్రేమైన బిడ్డలారా, ఎప్పుడైతే మేము మండవెల్లి వచ్చామో ప్రేమైన బిడ్డలారా, నాకు ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటో రాదు. అసలు నేను ఎప్పుడు ప్రార్థన చేసిన వ్యక్తిని కాదు. అయితే అక్కడ ఉన్నటువంటి సేవకులు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి నేను ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు చెప్పడం జరిగింది పిల్లరా. అయితే నేను 3 దినాలు ప్రార్థన చేసుకున్న తర్వాత నేను సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను అన్నీ ఒప్పేసుకున్నాను కాబట్టి దేవుడు నాతో మాట్లాడతలేదు, నాలాంటి పాపితో మాట్లాడని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ప్రేమ సేవకులు నాతో కూర్చోబెట్టి మరలా మాట్లాడి ఒక విషయం అడిగారు. నీకు తెలియని ఉంటాయి, దేవుడిని అడుగు చూపిస్తారు అన్నప్పుడు నవ్వుకున్నాను. నాకు తెలియని ఉంటాయి, చేసింది నేనైతే నాకు తెలియని ఉంటాయా, నాకు తెలిసినవి అన్ని ఒప్పుకున్నానండి అంటే అప్పుడు సేవకులు కూర్చోబెట్టి నాతో ఒక మాట అన్నారు. కిందటి నెలలో పలానా ఆదివారము నీవు ఏం కోరుతున్నావో చెప్పగలవా అని చెప్పినప్పుడు నేను చాలాసేపు ఆలోచించాను, కానీ అది నాకు జ్ఞాపకం రాలేదు. అప్పుడు నేను చెప్పాను, అది నాకు జ్ఞాపకం రావట్లేదండి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీ భార్య వండిందంటే నేను నవ్వుకున్నాను. నా భార్య వండిందండి అని చెప్తే, మరి నీ భార్య వండిందే నీకు కిందటి నెలలోదే నీకు గుర్తు లేకపోతే నీ చిన్నతనంలో చేసింది నీకు ఎలా గుర్తుంటుంది? కాబట్టి నీకు గుర్తుండదు, కానీ దేవుడికి ఎప్పుడు నీది గుర్తుంటుంది. కాబట్టి దేవుడిని అడుగు, దేవుడు నీ పాపాన్ని నీకు తెలియజేస్తాడని చెప్పినప్పుడు ప్రేమ నాకెందుకో ఆ మాట సమ్మతం అనిపించింది. నేను కూర్చొని మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా, నాకు తెలియని పాపాలు ఏదో ఉంటాయంట, అవేంటో నాకు చూపించు అని అడుగుతున్నప్పుడు ప్రేమ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ద్వారా నాకు తెలియని ప్రతి పాపాన్ని దేవుడు నా ముందుకి ఒక సినిమా తెర మీద సినిమా ఎలాగైతే నడిచిద్దో నా జీవితాన్ని దేవుడు అలాగే చూపించడం ప్రారంభించాడు. ద్వారా ప్రతి పాపము దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నాలో ఉన్నటువంటి ఆ కఠినత్వం పోయింది. ద్వారా ఎప్పుడైతే ఆ కఠినత్వం నాలో పోయిందో దుఃఖము నాలోంచి ప్రారంభమైంది. నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను. ప్రేమికులారా, ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. నేను ఒక రకమైనటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నాను. నాకు తెలియకుండానే ప్రేమికులారా, నా హృదయం అంతా కుమ్మరించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నేను పాపినయ్యా అని చెప్పి బిగ్గరగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రేమికులారా, 3 దినాలు నా ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు నాకు చూపించడం జరిగింది. దేవుడు నాతో మాట్లాడి ప్రేమికులారా, నాలో ఉన్నటువంటి ఒక నల్లటి చీకటిని దేవుడు నాలోంచి తీసివేసినప్పుడు ప్రేమికులారా, నాలో భారము దిగిపోయింది. ప్రేమికులారా, అంతేకాకుండా ఇదిగో చూస్తున్నటువంటి ప్రపంచం అంతా ఆ దినము నాకు కొత్తగా కనబడుతుంది. నాలో ఒక తేలికైనటువంటి ఎగిరిపోతున్నటువంటి ఒక గొప్ప ఆనందము, అది చెప్పనాశక్యము కాని ఆనందము. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అలాంటి ఆనందాన్ని. ప్రేమికుల అలాంటి ఆనందము నాలో ప్రవేశించింది. ప్రేమికులు ఎప్పుడైతే ఆనందం నాలో ప్రవేశించిందో నేను సేవకురాల దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు పట్టుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు అమ్మగారు చెప్పారు, నీది మారు మనసు వచ్చింది, కాచి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నేను మనుషుల దగ్గర సరి చేసుకున్నాను, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి దేవుడు ఎలా కృప చూపాడో అలాగే మనుషుల దగ్గర కూడా తిరిగి వెళ్ళి నేను ఎవరి దగ్గర అయితే దొంగతనం చేశానో వారికి తిరిగి ఇవ్వటానికి, దొంగ ప్రయాణం చేసినటువంటి రైల్వే టికెట్లు చించివేయడానికి, అంతేకాకుండా ఎవరినైతే నేను బాధ పెట్టానో కొట్టానో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి దేవుడు నాకు కృప చూపాడు. ప్రేమ జనులారా, నా భార్య ఒక మాట ఉంది, త్రాగుపోతాడైనా మారుతాడేమో కానీ అనుమానించేవాడు మారడు అని చెప్పింది. కానీ ప్రేమ జనులారా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని దేవుడు నా జీవితంలో రుజువు చేశాడు. నా యొక్క అనుమానము 2009లో నేను మారు మనసు పొందిన దినం నుంచి, దేవుడు నాతో మాట్లాడిన దినం నుంచి ఈ దినం వరకు కూడా, ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ప్రేమికులు ఎప్పుడు అనుమానం చేత మా ఇద్దరి మధ్యన ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంతేకాకుండా దేవుడు నా త్రాగుడి నుంచి, నా సిగరెట్ల నుంచి, నా అక్రమ సంబంధాల నుంచి, నా వ్యభిచార జీవితం నుంచి దేవుడు సంపూర్తిగా నన్ను విడిపించాడు. అలాగా కొద్ది దినాలు దేవుని పరిచర్యలో విశ్వాసిగా నేను కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుడు నన్ను పిలిచి ప్రేమికులారా, ఈ యొక్క సహవాసం ద్వారా తెనాలి పట్టణానికి మొదటిగా నన్ను పంపించడం జరిగింది.
తర్వాత కరోనాలో దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి ప్రేమించులారా విజయవాడ పరిసర ప్రాంతంలో దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలోనికి నేను పరిచయ నిమిత్తమై వచ్చి ఉన్నాను. కాబట్టి ప్రేమించులారా నా కొరకు మా కుటుంబం కొరకు అంతవరకు నేను నమ్మకంగా ఉండనట్లుగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునికి ఎప్పుడు నేను కృతజ్ఞతుడై ఉండినట్లుగా నా కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని ప్రభు పేరట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అవునైనా నిజమే, నీ దాసుని పాపం నుంచి అపవిత్రత నుంచి విడిపించి